ఒరేయ్ ఇప్పటి వరకు 10 సార్లు బ్లడ్ ఇచ్చాను తెలుసా? ఆ, బాబు గానికన్నా చేయనోడు చెప్తాను, నువ్వే పెద్ద బ్లడ్ ఇచ్చినట్టు. సరే ఓకేరా, పోయినలో అలాగే అనుకుందాం. మొన్న నువ్వేం చేసావు? బర్త్డే చేసుకున్నావు. బర్త్డే అని చెప్పేసి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ తీసుకెళ్ళావు. మీ ఫ్రెండ్స్ అందరికీ తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ వచ్చేసి బీరు బిర్యానీలు అన్నీ ఇచ్చావు. వాళ్ళు ఏం చేస్తారు? సాయంత్రానికి అది తాగుతారు, తింటారో మర్చిపోతారు. అది నేను ఇచ్చిన బ్లడ్ వాడు చచ్చిపోయేదాకా పలానాడు బ్లడ్ ఇచ్చాడు, వాడి వల్ల నేను బతికానని అనుకుంటాడు. అదే నువ్వు ఇచ్చింది ఏం చేస్తారు? ఇంకోటి వేరే వాడు వెళ్ళి ఇంకో పార్టీ ఇస్తారు వాళ్ళకి తీసుకుని వెళ్ళి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీ గురించి వాడి దగ్గర నెగిటివ్ చెప్తారు. అదే నేను ఇచ్చిన బ్లడ్ ఖచ్చితంగా 10 మంది దగ్గర ఏమని చెప్పుకుంటాడు? పలానాడు బ్లడ్ ఇవ్వడం వల్ల ఈ రోజు నేను బతికాను, వాడు బ్లడ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను ఖచ్చితంగా చెప్పుకునేవాడు. అదే తేడా అనమాట. అదే కానీ అదే నీ పుట్టినరోజు నాడు నువ్వు ఆ 10 మందిని తీసుకుని ఏదో ఒక విధంగా అందులో కనీసం 5 మందికి బ్లడ్ ఇప్పించి ఉన్నా కానీ ఈరోజు నీ పుట్టినరోజు చాలా ఘనంగా చెప్పుకునేవాళ్ళు. బ్లడ్ బిర్యానీ తిన్నారు వాళ్ళు, సాయంత్రానికి మర్చిపోతారు. అదే 5 మంది చేత కానీ బ్లడ్ ఇప్పించుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకో 10 మంది చెప్పుకునేవాళ్ళు. అందుకోసం అని చెప్పి అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ బ్లడ్ ఇవ్వడం వలన ఏదో నీరసం అయిపోతారని అనుకుంటున్నారు తప్పించి బ్లడ్ ఇవ్వడం వలన మాత్రం ఎవరు నీరసం అయిపోరండి. ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా ఆపద సమయంలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి బ్లడ్ అవసరం వచ్చినప్పుడు మీరు బ్లడ్ ఇచ్చే అవకాశం మీకు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వండి. అపాచి